లాస్ట్ టైం వీడియోలో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా. అదే ఫంక్షన్ కి బంతిపూలతో కుస్తీ పట్టడం అయిందండి మా పని అయితే. తెచ్చిన కొన్ని బంతిపూలే గాని వాటికి సైజులు చూసుకుంటా వాటిని గుచ్చడము, ఇది పెద్ద ఉందా అది పెద్దగా ఉందా, అబ్బా ఆ బంతిపూలకి మాకు పట్టిన టైం 1 అవర్ అండి. దానికంటే ఎక్కువ కూడా పట్టింది. వామ్మో! ఈ టైంలో ఇంకేదైనా పని చేసి ఉంటే ఇంకా సూపర్ గా ఉండేదండి. నిజంగా చెప్తున్నా, ఫుల్ చలి. ఆ చలికి మేము బయట కూర్చొని మరీ బంతిపూలు కూర్చోవడం అయితే అయిపోయింది. పెద్ద డెకరేషన్ ఏం కాదు, మాకు వచ్చినట్టుగా చిన్న డెకరేషన్ అయితే చేసుకున్నాం ఫంక్షన్ కోసము. మ్, చిన్న ఫంక్షన్ కి డెకరేషన్ కి ఇంత టైం పడతా, మరి ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్లకి ఇంకా డెకరేషన్ కి ఎంత టైం పడుతుంది? ఆ టైంలో చలి పెడుతుందని మా చెల్లెకి చెప్తే పోయి ఆమె చాయ్ పెట్టుకొని వేడిగా తీసుకొని వచ్చేసిందండి. ఇంకా చల్లగా వేడి వేడిగా చాయ్ తాగుతుంటే ఏమన్నా మజా వస్తుందా అసలు? అందరు పందెంపించుకునే దొంగలు అయిపోయారండి. స్టార్టింగ్ లోనే మేము గుచ్చుతాం అని 3-4 మెంబర్స్ కూర్చోరు. లాస్ట్ కి వచ్చేసరికి నా ఒక్కదానికే పెట్టిర్రు. అందరు ఎవరి పనాలు చూసుకుని పోయి ఒకరు చాయ్ కని పోయిరు, ఒకళ్ళే ముత్తనే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా. లాస్ట్ కి వచ్చేసరికి నా మెడకే పడ్డది. అయినా సరే పట్టు వలని విక్రమార్కుని లెక్క నేనే కుచ్చేసిన అన్ని పూలు. పని చేయమంటే శాత కాదు కానీ పని తప్పించుకునే దొంగలు చాలా ఉంటారని చెప్పాను కదా. అవునండి, పని చేయమంటే చెయ్యరు కానీ అది బాలేదు ఇది బాలేదు, అది ఇట్లుంది ఇది ఇట్లుంది అని వంకలు మెట్టుడు మాత్రం ఫస్ట్ ఉంటారు అందరూ. ప్రతిసారి ఎవరినో ఒకరిని బతలాడాల్సి వస్తుందండి వీడియో తీయమని. కొంచెం అప్పుడప్పుడు నేనే తీసుకోవాల్సి వస్తుంది ఎవరు లేనప్పుడు. ఇంకా అలా ఎవరైనా ఉన్నప్పుడు ప్లీజ్ కొంచెం వీడియో తీయరాని బ్రతిలాడి తీయించుకోవాల్సి వస్తుంది. మా డెకరేషన్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. అది కూడా చూసుకుంటూ సెట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక చూసినా మా చెల్లె ఏం చేయలే కానీ లాస్ట్ మూమెంట్ లో నేనే డెకరేషన్ చేసిన అన్నట్టుగా వచ్చి పెద్ద బిల్డప్ గా నేనే ఒకసారి ఫోజ్ ఇస్తున్నా చూడండి నేను ఎంత బాగా చేసినో అన్నట్టుగా ఇస్తుంది అనమాట. ఫస్ట్ చేసిన లవన్ చూడు, లాస్ట్ కి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని వచ్చి వాళ్ళకే క్రెడిట్ ఇస్తారు. ఈసారి మాత్రం క్రెడిట్ మా చెల్లెకే వచ్చింది. ఇంకా అంటది, అబ్బా గిదే నా డెకరేషన్ అప్పుడే చెప్తే నేను చేసేదాన్ని కదా, ఈ దానికి గింతసేపు బంతి పూలు గుచ్చి గింతసేపు కష్టపడరా అని ఒక ఇట్లా అనేసి వెళ్ళిపోయింది ఒక మాట. ఇక ఇదేమో చెల్ల బిడ్డ డెకరేషన్ చూడవే అంటే ఇది ఎక్కుంది అది తక్కువ ఇది ఎక్కుంది అది తక్కువ ఉంది అని వంకలు పెట్టడానికి వచ్చేసింది. మా చెల్ల అన్న డైలాగ్ మాత్రం 2 చేతులు జోబులో పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపించిందండి. ముందే చెప్పినండి, పెద్ద ఫంక్షన్ కి గ్రాండ్ డెకరేషన్ ఏం కాదు, చిన్న ఫంక్షన్ చిన్న డెకరేషన్ అని ముందే చెప్పాను కదా. మా డెకరేషన్ లా ఉంటుంది. మిగిలిన కొన్ని బంతి పూలను మాత్రం ఇలా తొట్టెలకి ట్రై చేసినాము. తొట్టెలకు కూడా ఉండాలి నిండుగా పూలని బంతి పూలతోటే చేసినాము. కొంచెం చామంతి పూలు అలా అలా డెకరేషన్ చేసినాము.